ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతారు. సార్, అలా చూడాలంటే పూర్తిగా పోలీసులు వర్సెస్ వైసీపీ ఎన్నికల్లాగే ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. అక్కడ ఎమ్మెల్సీ మీద దాడి చేసినా దాన్ని డీఐజీ కవర్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఇది హత్యాయత్నానికి జరిగే అవకాశం లేదు, అంత దెబ్బలు తగలేదంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇది చాలా దారుణం అండి. ఈరోజు చాలా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10-15 జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా కేవలం కడపలో ఉండేటువంటి 2 జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎలక్షన్ పెడుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాన్ని బలహీనపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బలం లేదని చూపించాలనేటటువంటి ఉద్దేశంతో పోలీసులను ఇక్కడ మోహరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కడప జిల్లా అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ బలం ఉంది. ఈ ఒంటిమిట్టలో మరీ ముఖ్యంగా మేమంతా కూడా మా నాయకుల బంధువులు కూడా ప్రతి పల్లెలో పర్యటించినాము. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పథకం అందింది, కానీ ఇప్పుడు ఏ పథకాలు సరిగా అందడం లేదు అనేటటువంటి భావన కనిపిస్తున్నది. ఎక్కడికి పోయినా మేము ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామనేటటువంటి భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఎవరు ఏమి చేసినా కూడా ఈరోజు ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా మోసపోయినారండి. నిరుద్యోగులకు 3,000 వృత్తి ఇస్తామన్నారు, ఒక పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగస్తులకు ఐఆర్ ఇస్తామన్నాడు, పిఆర్సీ కొత్త కమిటీ వేస్తామన్నారు, టీఎల్ ఇస్తామన్నారు. ఏది కూడా ఒకటి కూడా 14 నెలల కాలమైనా కూడా వాళ్ళకు మోసం చేశారు. తర్వాత మహిళలకు కూడా పెన్షన్ 1500 అందరికి కూడా ఇస్తామని చెప్పినారు, వాళ్ళకు కూడా మోసం చేశారు. అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు మోసం జరిగింది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు ఒంటిమిట్టలో కావచ్చు లేదా పులివెందులలో కావచ్చు తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో ఈరోజు వైసీపీ అభ్యర్థులను గెలిపించబోతున్నారని తెలియజేస్తున్నాం. సార్, అంటే కేవలం 2 ఉప ఎన్నికలు జరిగే ప్రదేశంలో ఇంత ప్రభుత్వ యంత్రాంగాన్ని దించి కేవలం గెలుపొందాలని అంత ఉబలాటపడడానికి కారణం ఏమంటారు? ఏం లేదండి, ఇక్కడ ఒక రాక్షస పాలన కొనసాగుతున్నది. కాబట్టి కేవలం ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డిని డిగ్రేడ్ చేయాలి. ఇక్కడ కన్నా ఓడిపోతే మేము వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కన్నా ఓడిపోతే ఏమీ ఉండదు, కేవలం పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా ప్రజాబలం బాగుంది అని చూపించేదానికి రాష్ట్రం అంతా ఈరోజు ఈ పథకం పడినారు. ఎవరు ఎన్ని పథకాలు పడినా, ఎవరు ఎంత మా మీదకి యుద్ధం చేసినా కూడా గెలవబోయేది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే. 2 చోట్ల 3-4 వేల మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాం. గ్రౌండ్ రిపోర్ట్ నుంచి తెలుసుకొని మేము ఈరోజు మాట్లాడుతున్నాం. డెఫినెట్గా 2 అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఇది చెప్తున్నారు. 2 అభ్యర్థులు కూడా ఇక్కడ పులివెందులో కానీ ఒంటిమిట్టలో కానీ జడ్పీటీసీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపుతారని చెప్తున్నారు. గ్రౌండ్లో తిరిగాము, గ్రౌండ్ రియాలిటీని బట్టే మేము మాట్లాడతామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఒంటిమిట్ట నుంచి.